ప్రభు నామమున చేరి వచ్చినటువంటి పెద్దలు, సేవకులు, సహోదరులందరూ కూడా ప్రభు నామమున తెలియజేస్తున్నాను. 4480వ రోజు దేవుని కృప, ఆయన వాత్సల్యత, ఆయన కరుణను బట్టి మనమందరం కూడా మరిన్ని రోజుల వరకు దేవుడు మనల్ని కాపాడి మరి ఈ దినంను కూడా 4480 రోజులు మనకిచ్చాడు. మధ్యలో ఉన్నటువంటి జనార్దన్ అన్న గారు మరి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, దయగలని మా నాయన, కరుణ సంపన్నుడ, మా రక్షణకర్త, మోచకుడ, సర్వాధిపతి, సర్వశక్తి గలన సంపన్నుడ, మహానీయుడవైన మా తండ్రి, కృతజ్ఞతలు నీకు చెల్లిస్తూ ఉన్నాము. శ్రేష్టమైన శుభదినాన్ని మాకిచ్చి, కాలాన్ని పొడిగించి, జీవితాన్నిచ్చి, ప్రాణప్రాప్తినిచ్చి ఆశీర్వదించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఉదయకాలం సెల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సహోదరులను దీవించుము. వాక్యమిచ్చి మీ దాసులు జయచంద్రరావు గారిని కనకరించి బలపరిచి నడిపించుము. పాటలు పాడేవారిని నడిపించే వారిని దీవించండి. కార్యక్రమంలో బాధ్యత కలిగిన మీ దాసుని మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన, ఉదయకాలం మీ వాక్య జలుల చేత మమ్మను తడిపి ఆత్మీయంగా తృప్తిపరిచి నడిపించి బలపరచుమని మా దేవ, మరి ఈ కార్యక్రమం అంతటి కొరకై, ఈ దినమంతటి కొరకై నిశ్చితానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి మరి జనార్దన్ గారికి, దేవుని సేవకులకు ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి మన మధ్యలో పాట పాడడానికి మరి నంది రాజారావు గారు, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కడప జిల్లా స్వార్థ గాయకులు అన్నగారు మరి పాట పాడి ప్రభుని మహిమపరచాలని మనవి చేస్తున్నాను. అన్న పాట పాడండి అన్న. అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, మన క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి 150వ కీర్తన పాడుకుందాం. చెన్నై పుస్తకంలో, హైదరాబాద్ పుస్తకంలో 150వ కీర్తన, మన పాటల పుస్తకంలో 82వ కీర్తన, చెన్నై, హైదరాబాద్ పుస్తకంలో 150. యేసు మహాత్మ ప్రభో అనే కీర్తన పాడుకుందాం. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర, సర్వద నిన్ను స్తుతింతున్. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర, సర్వద నిన్ను స్తుతింతున్. పాపుల రక్షింపన్ ప్రాణంబును, పాపుల రక్షింపన్ ప్రాణంబును దానము చేసితివా, దానము చేసితివా. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర, సర్వద నిన్ను స్తుతింతున్. గండురానువల దాటికి గుందుచు, కొరడాదే బల కోర్చితివా. గండురానువల దాటికి గుందుచు, కొరడాదే బల కోర్చితివా. నా దోషములకై నలుగగొట్టబడే, నా దోషములకై నలుగగొట్టబడే హృదయార్పణలివియే, హృదయార్పణలివియే. యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర, సర్వద నిన్ను స్తుతింతున్. కరపాదములలో కఠిన చీలలును, ప్రక్కలో బల్లెపు పోటును. కరపాదములలో
కఠిన చీలలును ప్రక్కలో బల్లెపు పోటును నిర్దయాత్మకుల బాధలు పొందితి నిర్దయాత్మకుల బాధలు పొందితి హృదయార్పణలివియే హృదయార్పణలివియే యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర సర్వద నిన్ను స్తుతింతుం యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర సర్వద నిన్ను స్తుతింతుం పాపుల రక్షింపన్ ప్రాణంబును పాపుల రక్షింపన్ ప్రాణంబును దానము చేసితివా దానము చేసితివా యేసు మహాత్మ ప్రభో పరమేశ్వర సర్వద నిన్ను స్తుతింతుం. థ్యాంక్ యూ నా వదనాలు. రాజరావణ గారికి ప్రభునామవందనాలు తెలియజేస్తున్నా. పాలంకుల్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం వాక్యం నడిపింపు కొరకై. చక్కటి గాయకుడు, వాక్యం చక్కగా వర్ణించేందుకు మన మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, నాయన దినాలన్నీ కాపాడినందుకు స్తోత్రాలు. నిన్నటి దినం ఆరాధనలో, వాక్య పరిచయంలో, రోడ్ టీవీ కార్యక్రమంలో, స్తుతులు చెల్లించుటలో నాయన మీరే మహిమ పొందినందుకు స్తోత్రాలు. మీ దాసుని ఆత్మతో నింపి ప్రభువా తండ్రి, మీ దయగల మాటలు అందించుండగా మాకు ఎన్నగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. నాయన ఓడిసి నుంచి ఏర్పాటు చేసిన నీ దాసుని ప్రభువా తండ్రి, ఈ విధంగా దినదినము నాయన నూతనమైన లోకమంతా నిద్రించుండగా నాయన పాద సన్నిధిలో, మీ ముఖ్యాంతిలో నాయన మేము నిలిచి మీ దయగల మాటలు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు. ఈ దినం సులేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. వారికన్నా గొప్పవారం కాదు, కానీ మమ్మల్ని కాసుని నాయన ఆత్మతో నింపి ప్రభు మీ దయగల మాటలు అందించుండగా బలపరచమని, మా కొరకే ప్రాణం పెట్టి మా కొరకే తిరిగి లేచిందేవా, తిరిగి రానందుకు స్తోత్రాలు లేచు. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు అంకుల్. ప్రార్థన చేసినటువంటి పెద్దలు పాలంకుల్ గారికి ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాం. మరి 4480 రోజు మరి జయచంద్రరావు అన్న గారు వాక్యం అందించడానికి మన మధ్యలో ఉన్నారు. అన్నగారికి వాక్యం అందించాలని ప్రభుపేట ఆహ్వానిస్తూ ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు నామున అన్నకు సమయాన్ని అప్పగిస్తున్నాము. అన్నగారు వందనాలు. వందనాలు అన్న అందరికీ. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి 4వ నెలలో 7వ రోజున ఉదయకాలమే మనమందరము లేచి దేవుని దాసులు బర్నబాసన్న గారు ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మికమైన జూమ్ ప్రోగ్రాంలో చక్కగా సహవాసంగా చేరడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మన ప్రభువుని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్న జూమ్ కార్యక్రమంలో చేరినటువంటి నిర్వాహకులకు, పెద్దలకు, అధ్యక్షులకు, గాయకులకు, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యూదారాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలులను గురించి తెకోవాలోని పశువుల కాపర్లలో
ఆమోసునకు కనబడిన దర్శన వివరము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. మమ్మల్ని ప్రేమించి మా కొరకై మీరు పరలోకం నుండి భూలోకానికి మనుష్యుడవుగా దిగివచ్చి మా పాపాలన్నింటినీ కూడా మీ వీపు మీద మోసుకొని మాకు ఏ శిక్ష లేకుండా చేసి మా శిక్షను మీరు అనుభవించి మీ రక్తాన్ని ధారపోసి ఆ రక్తములో మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ పిల్లలుగా అంగీకరించి ఆయా స్థలాల్లో ఉన్నటువంటి మమ్మల్ని మీ ఆత్మచేత నింపి మీ సాక్షులుగా వాడుకుంటూ ఈ లోకంలో ఇంకా మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నందుకే వందనాలు. ఒకరికొకరం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఒకే స్థలంలో మేము కూర్చున్నట్టుగా, సహవాసంగా మేమందరం కలిసి చేరినట్టుగా మీరు మాకు ఇచ్చిన టెక్నాలజీని బట్టి వందనాలు. ఈ టెక్నాలజీ ద్వారా మేము ఒకరినొకరం చూడగలుగుతూ ఉన్నాం, ఒకరితో ఒకరం మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మీ సన్నిధి సహవాసాన్ని అనుభవించడానికి కూడా మీరు కృప చూపించినందుకే వందనాలు. ఈ ఉదయకాలం చేరవచ్చినటువంటి మమ్మల్ని అందరినీ దీవించండి. చక్కగా మీ నామమును గానం చేసిన మీ దాసులు రాజరావర్ణ గారిని బట్టి వందనాలు. మంచి కంఠస్వరాన్ని ఇచ్చారు, మీ మహిమార్థమై వాడుకుంటూ ఉన్నారు, వందనాలు. ప్రార్థన చేసిన పెద్దలు పాల్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. అనుభవం కలిగినటువంటి దైవజనులుగా ఈ గుంపులో మీరు ఉంచినందుకే వందనాలు. మీ వాక్య ధ్యానం కోసమై మీ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకున్నాం. అందులో నుండి మేము ధ్యానం చేయవలసిన సంగతులు ధ్యానం చేయడానికి కావలసినటువంటి ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని, మాకందరికీ సరిపోయినటువంటి సందేశం దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఆమేన్. గ్రంథంలో నుండి మనము ఒక వచనాన్ని చదువుకున్నాం. ఆమోసు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చదివాం. ఆమోసు అంటే అర్థం ఏమిటి, అందులో ఉన్నటువంటి ఆత్మీయమైన పాఠం ఏమిటి, ఆమోసులో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఎవరిని గురించి మనం ధ్యానం చేసినా వారిలో ఉన్నటువంటి మంచిని కానీ చెడుని కానీ గ్రహించగలిగేటట్టుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అంతేకాని టైంపాస్ కోసమో మరి ఏదైనా మరి ఒక ఆలోచనతోనో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం లేదు. మనం ఏమి చదువుకున్నా, ఏ భాగం చదువుకున్నా కూడా అది మన ఆత్మీయ జీవితాలకు ఏదైనా పాఠం అందిస్తూ ఉందా, నేర్చుకోవలసినటువంటి సంగతులు కానీ దిద్దుకోవలసినటువంటి సంగతులు కానీ మనం ఇంకా అభివృద్ధి పొందవలసినటువంటి సంగతులు కానీ ఏమైనా ఉన్నాయా అని మాత్రమే మనం ధ్యానం చేస్తూ ఆ వాక్యంలోనికి వెళుతూ ఉన్నాం. ఆనాటి భక్తులను గురించి, రాజులను గురించి, ప్రవక్తలను గురించి, కొన్ని సంభవాలను గురించి, కొన్ని పక్షులను గురించి, పశువులను గురించి, ప్రత్యక్ష గుడారముల గురించి, అందులో ఉన్న పరికరాలను గురించి, వీటన్నిటిని కూడా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాటిలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. వాటిని చూచి కొన్ని సంగతులు మనం గ్రహించాలి. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అవిధేయులైనటువంటి వారు ఎందరు ఉన్నారు, వారిలాగా మనం ఉండకూడదు అని, భక్తి కలిగినటువంటి జీవించిన వారు ఏ విధంగా జీవించారో అలా జీవిస్తే మనకి ఎలాంటి ఆశీర్వాదాలు దొరుకుతాయని, ఈ సంగతులన్నింటినీ ఆలోచన చేయడానికి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తామే తప్ప ఏదో క్రైస్తవులం కాబట్టి బైబిల్ చదవాలి కాబట్టి చదువుతూ ఉన్నాం అన్నటువంటి ఆచార సంబంధమైనటువంటి ఆలోచనతో మనం దేవుని సన్నిధికి రావడం లేదు. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు రాస్తూ అన్నాడు, మీరు వారిలాగా ఉండవద్దు, వారిలాగా సనగవద్దు, వారిలాగా ఎదురు తిరగవద్దు, వారిలాగా కోపం పుట్టించవద్దు అని చెబుతూ ఇవన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగడానికే వ్రాయబడ్డాయి, మనకు బోధ కలగడానికి వ్రాయబడ్డాయి, మనకు నిరీక్షణ కలగడానికే వ్రాయబడ్డాయని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయం కూడా ఆసక్తిగా నిద్ర కూడా చంపుకొని
వేకువనే లేచి వాక్యాన్ని వినడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంది. ఈ ఉదయకాలం కూడా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆమోసు అంటే అర్థం ఏమిటి? అందులో ఉన్న ఆత్మీయమైనటువంటి పాఠం ఏంటి? ఆమోసు అనగా భారము భరించువాడు అని అర్థం. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు చక్కటి ముంగుర్తుగా ఉన్నాడు. ఖాళీగా ఉండేవాడు కాదు, భారం మోసేవాడు, భారం భరించేటువంటి వాడు. మన ప్రభు మన భారాలన్నింటినీ కూడా భరించాడు. ఆయన మొట్టమొదటిగా మన పాప భారాన్ని మోసుకున్నాడు. పాప భారం ఎంత భయంకరమైనదో ఆనాటి భక్తులు అనుభవంతో చెప్పారు. కయ్యూను దేవుని చేత శపించబడినప్పుడు, గద్దించబడినప్పుడు, దేవుడు అతనికి తీర్పు తీర్చినప్పుడు తనకు తానుగా కయ్యూను చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. కయ్యూను చేసినటువంటి ఒక్కడి దోషమే దానికి రావలసిన శిక్షనే ఆయన భరించలేకుంటే మన ప్రభువు ఎందరి దోషాలు భరించాడు? దావీదు కూడా అన్నాడు, నా దోషములు నా తల మీద పొర్లి పారుతూ ఉన్నాయి, మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. దావీదు చేసినటువంటి పాపాలే, దోషాలే ఆయన మోయలేని బరువు వలె మోపబడి ఉన్నాయి, తల ఎత్తి చూడలేకపోతూ ఉన్నాను అన్నాడు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినది సర్వ మానవాళి పాప భారాన్ని మోయడానికి వచ్చాడు. ఆమోసు అనగా భారం భరించువాడు. మన ప్రభు చక్కటి ముంగుర్తుగా కనబడుతూ ఉన్నాడు. మన ప్రభు భారం మోసినటువంటి వాడు. భారం మోసేటువంటి వారిని పిలిచి వారి భారాన్ని తన మీద వేసుకుని మరి వారికి విశ్రాంతినిచ్చిన వాడు. మత్తయి సువార్త 11:28 ఆ మాటే పలుకుతూ ఉన్నాడు ప్రభు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. మనుషులు తమ భారాలు తాము భరించలేక ఆ భారములు తల మీద బలముగా మోపబడి ఉండగా తల ఎత్తి కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉండగా, రండి నా యొద్దకు, మీరు నా యొద్దకు వస్తే మీ భారాలన్నిటినీ నేను మోస్తాను, ఆ భారాన్ని తీసివేసి మీకు విశ్రాంతిని ఇస్తాను అని మన పాప భారాలన్నిటిని కూడా మోసినటువంటి వాడు. యోర్దాను నది ఒడ్డున నడుస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తు వైపు ఆనాడు యోహాను యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తూ తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను ప్రభు అయిన యేసు వైపు అలా త్రిప్పి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపాలన్నిటిని కూడా మోసుకొని వెళ్ళినటువంటి వాడు, వాటిని మ్రాను మీద మోసుకొనును అని పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఎంత భారం మోసాడండి, ఎంత బరువును సహించాడు. ఆ భారాన్ని మోసి మోసి త్రుళ్ళిపడ్డాడు. ఆ భారానికి రావలసినటువంటి శిక్ష యావత్తు కూడా తన శరీరం అందు భరించాడు. మనకు భారం లేకుండా చేశాడు. ఆ బరువు కింద మనం నలిగిపోకుండా మనల్ని లేవనెత్తాడు. ఈ విధంగా మన పాపాలన్నింటినీ కూడా ఆయన మోసాడు. మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు. అంతేకాకుండా ఇప్పటికి కూడా మన భారాలు మోస్తూనే ఉన్నాడు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ చరణం చూద్దాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన భారాలు కూడా ఆయన మోసేవాడు. ఒకప్పుడు పాప భారాన్ని మోసాడు, మనకు గొప్ప విశ్రాంతిని, విడుదలను ఇచ్చాడు. ఆయన కొరకు జీవిస్తూ ఉండగా మన జీవితాలలో ఇంకా ఏ భారాలు మోస్తూ ఉన్నామో, కుటుంబ భారం, ఆర్థిక భారం, అనారోగ్య పరిస్థితుల్లో మోయలేనటువంటి ఆ భయంకరమైన మానసికమైనటువంటి భారం, వీటన్నిటిని కూడా మోయడానికి నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అన్నాడు. 68వ కీర్తన కూడా చూడండి. 68వ కీర్తన 19వ చరణం కూడా చదువుదాం. 68వ కీర్తన 19వ చరణం. ప్రభువు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారం భరించుచూ ఉన్నాడు. ఎప్పుడూ ఆయన కల్వరి శిలువలో నా పాప భారాన్ని భరించడం మాత్రమే కాదు, కానీ అనుదినము ప్రతిరోజు కూడా మన భారాలు ఆయన భరిస్తూ ఉన్నాడు. మన భారాల
పట్ల మనకు కలిగిన వేదన నుంచి విడిపిస్తూ ఉన్నాడు. ఆ భారముల నుండి మనకు విశ్రాంతిని దయచేసి మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ప్రభు ప్రతి దినం కూడా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏ భారం ఉన్నా, ఏ బాధ ఉన్నా కూడా ఆయనను ఆశ్రయించాలి. పేతురు తన పత్రికలో వ్రాస్తూ, మీ చింత యావత్తు ఏదేదైతే ఉందో, దేని విషయమే చింతిస్తూ ఉన్నారో, ఆర్థిక విషయాల్లో చింత కలిగి ఉన్నారా? అనారోగ్య పరిస్థితులను బట్టి చింతిస్తూ ఉన్నారా? ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఏదైనా ఉందా? మీ చింత యావత్తు అన్నాడు. ఇక ఏమి కూడా కొద్ది కూడా మిగుల్చుకోకుండా, ఒత్తు కూడా తప్పిపోకుండా ఆయన మీద మోపండి. ఆయన భరించేటువంటి వాడు. మన భారాలు ఎంతగా భరిస్తూ ఉన్నాడండి మన ప్రభు. ఆమోసు అంటే భారములు భరించేవాడు. ఇశ్రాయేలీయులు చెడిపోయి ఉండగా వారిని గురించినటువంటి భారం హృదయంలో బలంగా ఉండి, యూదా దేశంలో అతడు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి దేవుని వర్తమానాన్ని ప్రకటిస్తూ ఉన్నా అంటే హృదయంలో ఎంత భారం. ఆమోసు కంటే ఎక్కువైనటువంటి భారం భరించిన వాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. మన పాప భారాలు భరించడం మాత్రం కాకుండా మన అనుదిన భారాలను కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. మన పనుల భారాన్ని కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. మన వ్యాధి భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. మన ఆర్థిక భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. వాటన్నిటి నుండి విడుదల మనకు అనుగ్రహించడానికి తగినటువంటి రీతిగా తన కరుణా హస్తాన్ని మనకు చాపి మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. మన దేవుడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు అండి. అంత మాత్రమే కాకుండా ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో ఆఖరి భాగం చదువుతూ ఉన్నాను. ఆఖరి భాగం, నా వ్యాజ్య భారమును నీ మీదే వేయిస్తున్నాను అన్నాడు దేవుని దాసుడు. మన వ్యాజ్య భారాలు కూడా భరిస్తాడు. ఎవరి మీదనైనా వ్యాజ్యం ఉందా, కోపం ఉందా? వారితో పోట్లాడలేకపోతూ ఉన్నావా? వారిని జయించలేక మానసికమైన వేదన అనుభవిస్తూ ఉన్నావా? అయితే ప్రభు చెప్పినటువంటి మాట, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని అన్నాడు. మనం కాదు పగ తీర్చుకోవలసి. చట్టాన్ని ఎవరు కూడా తమ చేతుల్లోనికి తీసుకోవద్దు అని రాజ్యాంగంలో నేడు మానుకున్నటువంటి ఈ దేశంలో ఉన్న ఆ చిన్న చట్టం విషయంలోనే ఇంత కండిషన్గా ఉంది. అయితే దేవుడు, మీరు మాత్రం ఎవరితో వాదించవద్దు, ఎవరితో వ్యాజ్యం ఆడవద్దు. మీ వ్యాజ్యం ఏదైతే ఉందో అది నా మీద వేయండి, నాకు అప్పగించండి. పగ తీర్చుట నా పని అన్నాడే కానీ మనం ఒకరికొకరు పగలు పెంచుకోకూడదు, పగలు తీర్చుకోకూడదు. మన వ్యాజ్య భారం ఏదైనా ఉందా? నిజమైనటువంటి న్యాయాధిపతి యొద్దకు వచ్చి ఆ పేద విధవరాలు చెప్పినట్టుగా, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా, వాడు అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చగా, మరి మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ న్యాయం తీరుస్తాడు కదా. ఎందుకు ఒకరికొకరు వాదించుకుంటారు, ఒకరికొకరు వేధించుకుంటారు, ఒకరినొకరు అసహించుకుంటారు, ఒకరినొకరు విమర్శించుకుంటారు, ఒకరి మీద ఒకరు అసూయ పడతారేంటి? మీకు ఏదైనా సమస్య ఉంటే నా మీద వేయండి, ఆ పని చేస్తాను నేను. పగ తీర్చుట నా పని, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి అన్నాడు. మన ప్రభు మన సమస్త భారాలు భరిస్తూ ఉన్నాడు అండి. మన కుటుంబ భారం కానివ్వండి, మన ఆర్థిక భారం కానీ, మన అనుదిన భారం, మన పనుల భారం, మన వ్యాజ్య భారం, మన పాప భారాలే భరించినటువంటి వాడు. ఇవి భరించడా? ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు. మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయనటువంటి వాడు మిగతా వాటిని ఎందుకు దయచేయి? ఏదైనా ఉంటే ప్రభువు మీద వేయాలి. ప్రభు మన భారాలన్నింటినీ భరించేవాడు. ఆయన భరిస్తూ ఉన్నాడు. సరే, మన మీద ఏమైనా భారం పెట్టాడా? మనం భారం భరించే వాళ్ళంగా ఉన్నామా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు మనకు తెలుసు. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధకు మీరు నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అని చెబుతూ నా కాడి సులువు నా భారము తేలిక అన్నాడు. ఆయన కూడా మన మీద ఒక భారం పెట్టాడండి. ఆ భారం మనం భవిష్య బలంగా ఉండాలి.
పాప భారాన్ని అయితే తీసివేశాడులేండి, కానీ తేలికైన భారాన్ని మన మీద పెట్టాడు. ఖాళీగా ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు. ఖాళీగా ఉన్నాము అంటే ఆ స్థలాన్ని వేరొకడు కబ్జా చేస్తాడు. అందుకే ఆ స్థలం ఖాళీగా ఉండకుండా ఆయన ఒక భారం పెట్టాడు. మన మీద పెట్టినటువంటి భారం ఏంటి? పౌలు అన్నాడు, మనకందరికీ తెలిసిన వచనాలే కాబట్టి నేను రెఫరెన్స్ తిప్పడం లేదు. పౌలు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉంది. ఆ భారము భరించకుంటే, సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అన్నాడు. మన పాప భారాన్ని అయితే ఆయన మోసాడు, మన అనుదిన భారాలను ఇంకా మోస్తూ ఉన్నాడు. మన చింత యావత్తు కూడా ఆయన మీద వేసుకుంటూ ఉన్నాడు. మన వ్యాధ్య భారాలను కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. మనం కూడా భారం మోసే వాళ్ళుగా ఉండాలి అని సువార్త భారాన్ని మన మీద పెట్టాడు. చేస్తూ ఉన్నాం, ఈ భారం మోస్తూ ఉన్నామా? సువార్త ప్రకటించవలసిన భారం ఉందా? సంఘాన్ని గురించిన భారం ఉందా? ఆత్మల గురించినటువంటి భారం ఉందా? ప్రార్థన చేయాలి అన్నటువంటి భారం ఏమైనా హృదయంలో ఉందా? పరిచర్య భారం ఉందా? భారం కలిగి ఉండాలి. ఆమోసు భారం మోసేటువంటి వాడు. ఆమోసులో ఉన్నటువంటి ఆ పేరులో ఉన్న అర్థంలో కొన్ని ఆలోచనలు మనం చేస్తూ ఉన్నాం. మనము భారం భరించాలి. సంఘ భారం కానివ్వండి, ఆత్మల భారం కానివ్వండి, సేవా భారం కానివ్వండి, సువార్త భారం కానివ్వండి, భారము మోసే వాళ్ళంగా ఉండాలి. ఆయన దగ్గర మన మెడ వంచాలి, మన వీపులు అప్పగించాలి. ఆయన సువార్త మోయడానికి, ఆయన పరిచర్య చేయడానికి మనల్ని మనముగా అప్పగించుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గలతీలకు రాసినటువంటి పత్రిక చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అన్నాడు. నాకు నేనే, నీకు నీవే, నాకు నీతో సంబంధం లేదు, నీకు నాతో సంబంధం లేదు అన్నట్టుగా ఉండకూడదు విశ్వాసం. ఎవడైనా ఒకడు ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, వ్యాధుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ఆహారం లేని పరిస్థితిలో ఉన్నాడు, అలాంటి వారిని చూసి కూడా చూడనట్టుగా ఉండవద్దు. ఆహారం లేకుండా నీ దగ్గరికి వస్తే కడుపు నిండా అన్నం తిను, వస్త్రాలు లేకుండా నీ దగ్గరికి వస్తే చలి కాచుకో, సుఖంగా ఉండు, చక్కగా ఉండు అని మాటలతో అతన్ని పంపించే వాళ్ళంగా ఉండకూడదని యాకోబు కూడా తన పత్రికలో వ్రాశారు. ఒకని భారములను ఒకడు భరించుట, ఇది క్రీస్తు నియమం. ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా ఇది క్రీస్తు యొక్క నియమం. ఒకరి భారాలు ఒకరు భరించాలి. సముద్రంలో చేపలు పడుతూ ఉన్నారు. 2 దోణులు మునిగినట్లుగా చేపలు పట్టారు. ఆ చేపలు పడుతూ ఉన్నటువంటి చేపల రాశికి వారికి ఉన్నటువంటి శక్తి సరిపోవడం లేదు. అయితే ఇంకా ఎక్కడో ఉన్న ప్రక్కన ఉన్నటువంటి దోణెల్లో ఉన్నటువంటి వారికి సైగలు చేస్తూ ఉన్నారు. వచ్చి మాకు సహాయం చేయండి అయ్యా అని సైగలు చేస్తూ ఉన్నారు. ఒకరికొకరు సహకరించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇది క్రీస్తు నియమం అన్నాడు. ఒకరి భారములను ఒకరు భరించాలి. చూస్తూ మౌనంగా ఉండకండి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తెలిసి కూడా సహాయం చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా, స్తోమత ఉండి కూడా మౌనంగా ఉండడం న్యాయం కాదు. ప్రభు పరలోకం నుండి వచ్చాడు మనకు సహాయం చేయడానికి. తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు మనకు సహాయం చేయడానికి. దూతలతో పొగడబడేటువంటి ఆ భాగ్యాన్ని వదులుకొని వచ్చాడు. ఎంత దూరం నుండి వచ్చాడు, ఎంత ప్రేమ నింపుకొని వచ్చాడు, ఎంత భారాన్ని భరించడానికి నిశ్చయించుకొని వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మన సహోదరులంగా వ్యాధుల్లో ఉండి, పేదరికంలో ఉండి, ఆ వ్యాధిని బాగు చేసుకోవడానికి తగినటువంటి స్తోమత లేకుండా చికిత్స చేయించుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారు అంటే, సాధ్యమైతే మనకు వీలైతే అప్పులు చేసి మాత్రం చేయకండి. నీ దగ్గర ఉంటే ముఖాన్ని వెనక్కి తిప్పుకోవద్దు, చేతిని వెనక్కి ముడుచుకోవద్దు. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథకర్త ఏం రాస్తూ ఉన్నాడు?
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము అన్నాడు. చేతనైనప్పుడు అంతే, చేత కాకుండా కూడా, చేత కాకుండా నీ అప్పు తీసుకుని వచ్చి వారిని అడిగి వీరిని అడిగి పూచిబడి ఇట్లాంటివి ఏం చేయొద్దులేండి తొందరపాటి పనులు. నీ చేతనైతే, ఈ దినాల్లో ఎంతో మంది ధనవంతులు ఉన్నారండి, శ్రీమంతులు ఉన్నారు, మంచి మంచి ఉద్యోగస్తులు, లక్షలు సంపాదించే వారు ఉన్నారు. అలాగే పేదవారు కూడా చాలా మంది ఉన్నారు. పూట గడవనిటువంటి విశ్వాసులు ఉన్నారు. తెలుసు ఎవరు ఏ పేదరికంలో ఉన్నారు, ఎలాంటి కష్టాల్లో ఉన్నారు, ఎరిగిన వారు ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేయడం, వారి భారములో కొంచెం పాలు పంచుకోవడం, అది క్రీస్తు నియమం అన్నాడు. మీకు చేస్తే చేయండి, లేకుంటే లేదు కాదు. అది క్రీస్తు నియమం. దేవుని నియమాలలో ఒకరికొకరు, ఒకరి భారాలు ఒకరు భరించడం క్రీస్తు నియమం. ఆమోస్ అయితే భారం మోస్తూ ఉన్నాడు. నీవు నేను మోస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. సువార్త భారం ఎంతవరకు చేస్తూ ఉన్నాం? ప్రతి వారం కూడా మనం సంఘాలకు వెళుతూ ఉన్నాం. సంఘాల్లో ఏమైనా భారం భరిస్తూ ఉన్నామా? పని చేయడం, ఆ పనుల్లో మనం కూడా భాగం పంచుకోవడం. భారం భరించడం అంటే కసు కొట్టడము, చాపలు పరవడము, మందిరములో అవి ఇవి అరేంజ్మెంట్లు చేయడము, ఏదో ఒకటి సంఘంలో పని చేయడం. ఏమీ లేదు ఈ దినాల్లో. దేవుని సేవకులు, సంఘ బాధ్యతలు కలిగినటువంటి సంఘ పెద్దలు వారే మందిరాన్ని శుభ్రం చేసి అంత సిద్ధం చేసి ఇంకా రాకపోయే విశ్వాసాలను ఎదురు చూస్తూ కూర్చోవలసి వస్తుంది ఈ దినాల్లో. నియామక కూటములకు ఎవరు రారు గనుక సియోను గుమ్మాలు ప్రలాపిస్తూ ఉన్న యాజకులు నిట్టూరుస్తూ ఉన్నారు. ఇంత రెడీ చేసి పెట్టా, ఇంకా టయానికి రారేమప్ప అని నిట్టూర్చవలసి వచ్చింది. వస్తారు, కూర్చుంటారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత, కూడిక ముగిసిన తర్వాత వందనాలు అంటారు. కనీసం వారు కూర్చున్న చాప కూడా ఎత్తారు. కొందరు ఉన్నారులేండి, కొంతమంది భారంగా చేసేవారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. మా సంఘానికి ఒక కుటుంబం వచ్చేది ఇంతకుముందు, బాధ అనిపించేది నాకు. రావడమే అందరికంటే లేటుగా వస్తారు. వెళ్ళేటప్పుడు కనీసం వారు కూర్చున్న చాప కూడా మడత పెట్టరు. వందనాలు చెప్పి అందరికంటే ముందు వెళ్ళిపోతారు. ఇదేనా సంఘంలో మనం ఆచరిస్తూ ఉన్నది? సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నది? ఏమైనా భారం ఉందా? పరిచర్యలో ఏదైనా భారం ఉందా? భారం భరించాలి అండి, మౌనంగా ఉండకూడదు. ఆమోసులో ఉన్నటువంటి ఆ పేరులో ఉన్న అర్థం భారం భరించువాడు. ఆమోసు ఏ గ్రామానికి చెందినవాడు? ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 4వ లైన్ చూడండి. 1వ వచనంలో ఇశ్రాయేలీయులను గురించి తెకోవలోని పశువుల కాపరులలో అన్నాడు. ఇతడు తెకోవాకు సంబంధించిన వాడు. ఆమోసులో మొదటి మాట భారం భరించువాడు. రెండవదిగా ఇతడు తెకోవాకు సంబంధించిన వాడు. తెకోవా వారు ఎలాంటి వారు? సమూయేలు 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో తెకోవా నుండి ఒక స్త్రీ వచ్చింది. తెకోవా అన్నది ఒక ఊరు. ఆమె కూడా యుక్తి కలిగినటువంటి స్త్రీ, అంటే జ్ఞానం చొప్పున, పరిస్థితులను బట్టి జ్ఞానం చొప్పున నడుచుకునేటువంటి మంచి స్వభావం కలిగినటువంటి వారు. మోసం చేసేవారు కాదులేండి. యుక్తి కలిగి అంటే ఆ పరిస్థితి ఎలా ఉంది, దానికి ఏ విధంగా స్పందించాలి అన్నటువంటి రీతిగా ఆలోచనతో కార్యక్రమాలు జరిగించేటువంటి వారు. తెకోవా అన్నది ఒక చిన్న ఊరిలాగా కనపడుతూ ఉంది. కానీ దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశం నందు ప్రాకారపురములను కట్టించెను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా అనేటువంటి ప్రాంతాలలో ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ప్రాకారపురములను కట్టించెను అంటే మొదట ఒక చిన్న ఊరులాగా ఉండేది, కానీ ఇప్పుడైతే ప్రాకారపురములు కట్టబడినటువంటి ఒక పట్టణం లాగా కనపడుతుంది. అంటే అందులో అభివృద్ధి కనపడుతుంది. విశ్వాసులు అభివృద్ధి పొందాలి. తెకోవాలో ఉన్నవారు, అభివృద్ధి చెందుతూ ఉన్నవారు, అనగారిపోతూ ఉన్నవారు కాదు.
మొదట ఏ విధంగా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? మొదట ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉంటే నీకు అభివృద్ధి లేదని అర్థం. మొదట ఉన్నంత కంటే ఇప్పుడు కొద్దిగా మెరుగ్గా ఉన్నావు అంటే ఏదో చిన్న చిన్నగా కొంచెం అభివృద్ధి చెందుతూ ఉన్నావు అన్న భావన కనపడుతూ ఉంది. ఎలా ఉంది ఆత్మీయ జీవితం? అభివృద్ధి చెందుతూ ఉన్నామా? ఇంతకు ముందు కంటే బాగా ప్రార్థన చేయగలడన్నా, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చక్కగా పాటలు పాడుతూ ఉన్నాడన్నా, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చక్కగా వాక్యాన్ని కూడా ప్రకటిస్తూ అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేకుండా ఉన్న చోటే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే గొంగలి కాబట్టి అది అక్కడే ఉంటుంది. దానికి ఏమి జీవం ఉందా, ప్రాణం ఉందా కదలడానికి? మనమైతే జీవంతో నింపబడ్డాం. క్రీస్తు జీవాన్ని ఇచ్చాడు మనకు. ఆయన ప్రాణం పెట్టి మనకు సజీవులుగా చేసి నిత్య జీవానికి పాత్రులుగా చేశాడు. మనం బ్రతికిన వాళ్ళమండి, నిర్జీవ వస్తువులం కాదు. దినదినాభివృద్ధి ఉండాలి. ఒక పసిపిల్లవాడు దినదినము అభివృద్ధి చెందుతాడు కదా. పుట్టినప్పుడు కళ్ళు కూడా తెరవడు, ఆ తర్వాత కళ్ళు తెరుస్తాడు, ఊకొడతాడు, బోళ్ళ పడతాడు, త్రాకుతాడు, కూర్చుంటాడు, చిన్నగా నడుస్తాడు. పిల్లవాడికి అభివృద్ధి ఉంది. నమ్మినప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. ఇంకా పిల్లలమేనా? ఎంతకాలంగా దోగాడతావండి? పెద్దవాళ్ళ ఇంత నేను ఇప్పుడు దోగాడంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? నేను ఇప్పుడు దోగాడుతున్నాను అనుకోండి, కాళ్ళతో చేతులతో, చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉండదు? నమ్మి ఎంతకాలం అయింది? ప్రార్థన చేయడం వచ్చా? సందర్భానుసారమైన ప్రార్థన చేయడం వచ్చా? వాక్యం ప్రకటించడం నేర్చుకున్నామా? సహవాసంలో చక్కగా పాటలు పాడడం నేర్చుకుంటూ ఉన్నామా? విధేయత ఏమైనా ఉందా? మనకు కొంచెమైనా అభివృద్ధి ఉందా? మనమే పరీక్షించుకోవాలి. ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు. నేను ఎంతవరకు ఎదుగుతూ ఉన్నాను? ఒకప్పుడు చిన్న ఊరే కానీ ఇప్పుడైతే పట్టణముగా అభివృద్ధి చెందినట్టుగా, అందులో కూడా ఆత్మీయమైనటువంటి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. వారిని ఆనుకొని తెకోవీయులు బాగు చేసిరి. తెకోవాలో ఉన్నటువంటి వారు, ఆమోసు తెకోవాకు సంబంధించిన వాడు. తెకోవాలో ఉన్నవారు బాగు చేసేవారు, భంగం చేసేవారు కాదండి. దేవుని మందిర ప్రాకారం కట్టబడుతూ ఉండగా వీరు కూడా కలిసి, ఆనుకుని అంటే పనిచేసే వారితో కలిసి ఐక్యతగా ఉండి బాగు చేస్తూ ఉన్నారు. ఉందా ఈ అనుభవం? పనిని పాడు చేస్తూ ఉన్నారు. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. మా దగ్గర సెమినార్ పెట్టాడు ఆయన, భోజనం కోసమే కేకలు వేశాడు. అయితే మీటింగ్లు క్యాన్సిల్ చేద్దామంటున్నాడు ఆయన. దేనికోసం? భోజనం కోసం. ఇలాంటి వాళ్ళు మళ్ళా పెద్ద సేవకులు. ఏవేవో మేము బోధన చేస్తూ ఉన్నాం, ఇన్ని చోట్ల సెమినార్లు జరిగించామని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. తిండికాడ కేకలేంటండి? భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేసేవారు. తెకోవీయులు అలాంటి వాళ్ళు కాదు. తెకోవీయులు వాళ్ళు బాగు చేసేవారు, పాడు చేసేవారు, భంగం చేసేవారు కాదు. తెకోవాలో ఉన్నటువంటి వారు ఆనుకొని, సర్దుకొని, వారితో కలిసి పని చేసేవారు. ఆమోసు కూడా బాగు చేయడానికే వచ్చాడు, తెకోవకు సంబంధించినటువంటి వాడు. 3వ అధ్యాయం 27వ వచనం కూడా చూడండి. అదే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగా ఉన్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగు చేసిరి. మరి ఒక భాగం, ఒక చోట మాత్రమే కాదు, ఇంకొక చోట కూడా వెళ్తూ ఉన్నారు. వెళ్ళి అక్కడ కూడా బాగు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బాగు చేసేవారే కానీ భంగం చేస్తూ అభ్యంతరపరిచేవారు కాదు సుమా. తెకోవాకు సంబంధించినటువంటి వాడు ఆమోసు. ఆమోసు బాగు చేయడానికి వచ్చాడు, భంగం చేయడానికి రాలేదు. ఆయన ఇశ్రాయేలు దేశానికి వచ్చింది తెకోవీయుల్లో ఉన్నటువంటి లక్షణమే అది అండి. మనం ఆ ఊరికి సంబంధించిన వాళ్ళంగా ఉండాలి. అభివృద్ధి చెందుతూ ఇంకా అంతకంతకు కూడా సహకరిస్తూ దేవుని పనిని బాగు చేసేటువంటి పనిలో మనం ఎంతైనా చేయూతనివ్వాలే కానీ ఎప్పటికి కూడా ప్రభు పనిని చెడగొట్టే వాళ్ళ న్యాయబద్ధంగా, క్రమంగా, వాక్యానుసారంగా చేద్దాం. వాక్యానికి భిన్నంగా ఉంది. గూగుల్ మ్యాప్లు చూడకండి. గూగుల్ను చూసి కాదు సేవ చేయాల్సి, బైబిల్ను చూసి చేయండి.
కొందరు నేను గమనిస్తూ ఉన్నప్పుడు వీరు చాలా తప్పుదోవలో నడుస్తూ ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి నేను దూరంగా మౌనంగా ఉంటానండి. చెప్పవలసింది చెప్తాం, గద్దించవలసిన రీతిగా గద్దిస్తాం. మనం ఆచరించవలసింది, అనుసరించవలసింది గూగుల్ను కాదు, దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ఆ వాక్యం మనల్ని ఎలాంటి అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉందో వాక్యానుసారమైన విచారణ కలిగి ముందుకు సాగాలే కానీ భిన్నమైనటువంటి ఆలోచనలు వద్దు. తెకోవాలో ఉన్నటువంటి వారు బాగు చేస్తూ ఉన్నారు. వారిని ఇంకొక స్థలములో, ఆ స్థలంలో కాదు ఇంకొక చోట బాగు చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, స్థలం మారినా కూడా స్వభావం మారకుండా పనిచేసేటువంటి వారు తెగోవీరు. ఆమోసు అలాంటి వాడే. నంబర్ 1 ఆమోసు భారం భరించేవాడు. నంబర్ 2 తెకోవాకు సంబంధించిన వాడు కాబట్టి ఆమోసు బాగు చేస్తూ ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నవాడు. మూడవదిగా ఆమోసు ఒక గొప్ప తెగకు సంబంధించిన వాడు కాదు, గొప్ప గుంపుకు సంబంధించిన వాడు. ఆయనే నోటితో చెప్పాడు. 7వ అధ్యాయంలో 15వ వచనం అనుకుంటారు. చూడండి ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనా కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనా కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడును అన్నాడు. ఆమోసు గొప్ప వంశం వాడు కూడా కాదు. యెషయా, ఆ తర్వాత దానియేలు, జఫన్య వీరు రాజవంశానికి సంబంధించినటువంటి వారు. ఇర్మియా, ఎహెజ్కేలు, జకరియా వీరు యాజక వంశానికి సంబంధించిన వారు. ఈ 2 తెగలకు సంబంధించినటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీయుల ఆ గుంపులో. కానీ నేను అలా యాజకుని కాదు, ఇలా రాజవంశానికి సంబంధించిన వాడిని కాదు. పోనీ నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యులలో కూడా ఒకరిని కాదు అన్నాడు. ప్రవక్తను కూడా కాదు. సమూయేలు కాలం మొదలుకొని ప్రవక్తల శిష్యుల పాఠశాలలు ఆరంభమయ్యాయి. అవి రాను రాను అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఎలీషా కాలం వరకు కూడా ప్రవక్తల శిష్యుల్లో ఒకడు. ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, ఈ మాటలు మనకు చాలా కనపడతాయి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య వచ్చి అనే మాట ఉంది. ప్రవక్తల శిష్యులు వంటలు వండుకుంటూ ఉన్నారు. ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, మన దగ్గర స్థలం ఇరుకుగా ఉంది. ఈ మాటలన్నీ ఉన్నాయి. ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ప్రవక్తలు వారికి కొంచెం తర్ఫీదు ఇస్తూ ఉన్నారు. నేను ఆ విధంగా ఆ శిష్యులలో చేరి ప్రవక్తల శిష్యుల్లో ఉన్న వాడిని కూడా కాదయ్యా. నేను ఎలాంటి వాడిని అంటే పశువులు కాసుకుంటూ ఉన్నాను. పశువులు కాసుకునేటువంటి వాడిని మా ఊర్లలో, పల్లెటూరులో, ఈ ఊర్లో ఏమంటారు కానీ జగిలు కాసుకునేటువంటి వాడు అంటారు. ఆ ఊర్లో ఉన్న పశువులని, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పశువులను అన్నింటినీ కూడా ఒక చోట గుంపు చేరిస్తే వాటిని తోలుకొని వెళ్ళి చేలల్లోనికి వెళ్ళి వాటిని మేపుకొని సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకొని వచ్చి ఎవరి పశువులను వారి ఇళ్లకు తోలేటువంటి వారు. అందుకు అంతో ఇంతో జీతం వేస్తారు, పశువుకి ఇంత. అలా పశువులు మేస్తూ ఉండగా అలా అరణ్యంలోనికి పోయి మేడి పనులు ఉంటే ఆ మేడి పనులు ఏరుకొని అవి కూడా తెచ్చుకొని అంతో ఇంతో అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాడు. నేనేం గొప్పవాడినేం కాదు, కానీ దేవునికి సరిపోయిన వాడు, దేవుడు మెచ్చినటువంటి వాడు, దేవుని పని చేయగలడు అన్నటువంటి విశ్వాసం దేవుడు అతనిలో చూచినటువంటి కారణాన్ని బట్టి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు. దేవునికి కావలసింది గొప్ప వంశం వారు, ధనవంతులు, శ్రీమంతులు కాదు. ఆయనకు కావలసింది ఆయన పని చేసేవారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి వ్రాయబడింది. సహోదరులారా, మిమ్మును పిలిచినటువంటి పిలుపును చూడండి. మీలో లోకరీతిని ఘనులైనను గొప్ప వంశం వారైనను పిలువబడలేదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో ఉండే వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని, నీచులను, తృణీకరించిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కావలసింది
పని చేయగలిగినటువంటి విశ్వాసం, పని చేయగలిగిన నమ్మకత్వం, పని చేయగలిగిన యథార్థత కలిగిన వారు కావాలే కానీ ఆస్తిపరులు కాదు, అందంగా ఉన్నవారు కాదు, అధికారం కలిగిన వారు కాదు. దేవుడు మనిషిని యొక్క పై రూపమును లక్ష్య పెట్టడు. ఆయన హృదయాన్ని మాత్రమే లక్ష్య పెట్టేటువంటి దేవుడు. ఆమోసు హృదయం దేవుని పరిచర్య చేయడానికి సరిపోయినదిగా ఉంది కాబోలు. అందుకే పశువులు కాసుకుంటూ ఉన్నా కూడా ప్రభు చేత పిలువబడ్డాడు. ఆమోసు ఒక పశువుల కాపరి, మోషే కూడా ఒక కాపరి లేడు, ఆయన గొర్రెల కాపరి. దావీదు కూడా ఒక కాపరి, ఆయన కూడా గొర్రెల కాపరి. మన దేవుడు కూడా ఒక కాపరేనండి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో కీర్తనకారుడు అన్నటువంటి మాట ఏంటి? యెహోవా నా కాపరి అన్నాడు. అదే కీర్తన గ్రంథం 80వ అధ్యాయం మొదటి చరణంలో వ్రాయబడి ఉంది, ఇశ్రాయేలునకు కాపరి అని వ్రాయబడి. ఆయన మన కాపరి, యెహోవా నా కాపరి అన్నాడు. మన ప్రభు కూడా కాపరి. 11వ అధ్యాయం యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. 10వ అధ్యాయం అనుకుంటా, 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడి ఉంది, ఆయన గొర్రెలకు గొప్ప కాపరి అని వ్రాయ. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉంది, ఆయన ప్రధాన కాపరి, ఆయన ఆత్మల కాపరి. మన ప్రభు కూడా కాపరి. ఆమోసు పశువుల కాపరి. దేవుడు ఆమోసుని ఏర్కున్నాడు. ఆమోసు యొక్క విద్యను బట్టి, ఆమోసుకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి కాదు ప్రభు కోరుకున్నది. ఆమోసు హృదయం దేవునికి సరిపోయినదిగా ఉంది. ఆమోసు దేవుని పని చేయగలిగినటువంటి సమర్థుడిగా కనపడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని చేత వాడబడుతూ ఉన్నాడు. దీనులంగా ఉందా? గొప్ప వాళ్ళం, విద్య కలిగిన వాళ్ళం, ధనవంతులం, మేము దేవుని పని చేస్తాం. హుబ్లీలో ఒక అతడున్నాడు, ప్రభువుని నమ్మినటువంటి అనుభవమే లేదు. రిటైర్డ్ అయిన తర్వాత ఏవో కొంత డబ్బులు వచ్చాయి, నేను దేవుని పని చేస్తానని ఒక మందిరాన్ని కొనుక్కున్నాడు డబ్బులకి. 1 సంవత్సరానికి చచ్చాడు, గుండెపోటు వచ్చి 1 సంవత్సరానికి చనిపోయాడు. ఈ అహంకారం వద్దు. డబ్బులు ఉన్నాయి అన్నటువంటి అహంకారంతో నేను దేవుని పని చేస్తాను అనుకుంటే డబ్బుతో చేసేది కాదు ఇది. నమ్మకత్వంతో, యథార్థతతో చేసేది దేవుని పరిచర్య. అందుకోసమే గర్వాన్ని విడిచిపెట్టాలి. దేవుడు దీనులను చూస్తూ ఉన్నాడు. ఎవడు విరిగి నలిగిన మనస్సు గలవాడై దేవుని సన్నిధిలో వణుకుచూకుండును వానినే నేను దృష్టీకరిస్తూ ఉన్నాను అన్నాడు. కాబట్టి దేవుని దృష్టికి మంచి వాళ్ళంగా ఉన్నారు. రాహేలు చాలా అందంగా ఉంటుంది, యాకోబు చేత బహుగా ప్రేమించబడింది. లేయా అంత అందమైనది కాదు, లాభానికి ఇంకా భారంగా కూడా ఉంది. కానీ దేవుని దృష్టి ఎవరి మీద పడింది? నా భర్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడని గర్వించింది. నేను చాలా అందగత్తెను అని గర్వించింది. కానీ దేవుడు లేయాను చూచాడు. కుమారులను కంటూనే ఉంది. 6 మంది కుమారులను కన్నది, ఒకరి వెంట. రాహేలులో గర్వం విడిచేంత వరకు దేవుడు ఆమె గర్భాన్ని తెరవలేదండి. ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. నేను ప్రవక్తను కాను, ప్రవక్తల శిష్యులలో ఒకరిని కూడా కాదయ్యా అని చెప్పాడు. 3 మాటలు మనం క్లుప్తంగా విన్నాం. దాదాపుగా 7 మాటలు ఉన్నాయి ఆమోసుని గురించి. నా దగ్గర ఉన్నటువంటి సమయం 4 నిమిషాలు మాత్రమే ఉంది. 6 గంటల వరకే నాకు సమయం, కానీ 4 నిమిషాలే ఉంది. అంశం అయిపోవాలంటే కొంచెం ఇబ్బందిగానే. 3 మాటలు ఆమోసు అనగా అర్థం భారములు మోయువాడు. రెండవదిగా అతడు తెకోవాకు సంబంధించిన వాడు. మూడవదిగా పశువుల కాపరి అయినా కూడా ప్రభు చేత ఎన్నుకోబడినటువంటి వాడు. ఆనాడు దీనులనే ప్రభు ఏర్పరచుకున్నలేదు.
వలలు బాగు చేసేవారిని, చేపలు పట్టేటువంటి వారిని, సుంకం వసూలు చేసేటువంటి వారిని క్రొత్త నిబంధనలో ప్రభు ఏర్పరచుకున్నాడు. వారితోనే తన పరిచర్యను జరిగించాడు. ప్రభు కోసమై పనిచేసేటువంటి యోగ్యత కలిగిన వాళ్ళంగా ఉందా? అంతేకాని మేము డబ్బు ఉంది, మాకు ఉద్యోగం ఉంది, మేము ఏమైనా చేస్తాం, సంఘంలో ఆధిక్యత తీసుకుంటాం, అధికారాన్ని చెలాయిస్తామంటే పైనున్నవాడు ఊరుకోడు సుమా. అది ఆయన సంఘం. ఆయన సంఘంలో అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఏవైనా జరిగించాడంటే తట్టుకోలేవు. ఆయన ఒక్కసారి చెయ్యి ఎత్తాడంటే నిలవలేవు. అందుకే దీనత్వం నేర్చుకుందాం, పరిశుద్ధత నేర్చుకొని ప్రభు పని పట్ల ఆసక్తి కలిగి దీనులో మేము ఏ పాటి వారం అన్నటువంటి రీతిగా ఉండాలి. కానీ మాకెందుకు ఇవ్వరన్నా స్థానం? అరణ్యంలో గొప్ప అలజడి ఎందుకు జరిగింది? మీరు మాత్రమేనా పరిశుద్ధులు, మేం పరిశుద్ధులం కాదా అని ఎదురు తిరిగారు. ఏమైపోయింది? కోరహు, దాతాను, అభిరాము, వారితో పాటు సహకరించిన 250 మంది ఏమైపోయారు? దేవుని పరిచర్య ఎప్పుడు కూడా ధనముతో, ఘనముతో, అహంకారముతో, ఆధిక్యం ఉంది కదా అన్నటువంటి ఆలోచనతో చేసేది కాదు. దీనత్వంతో, తగ్గింపు హృదయంతో, దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచనలతో, పరిశుద్ధతతో చేయవలసిందే. కానీ లోకములో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆధారంగా చేసుకుని చేసేది మాత్రం కాదు. ఆమోసు అన్నాడు, నేను ఏ పాటి వాడినయ్యా? నేను పశువుల కాపరిని, మేడి పండ్లు ఏరుకొని తింటూ. ఆయన చెబితే వచ్చారు. నీ వెళ్ళి ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళి ఈ సంగతి చెప్పయ్యా అంటే చెబితే వచ్చాను. కాకుంటే నాకేం పని ఉంది? ఆయన నాకు చెప్పాడు, నాకు దర్శనం ఇచ్చాడు. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఇలాగ ప్రకటించమన్నాడు. ఆయన పంపిస్తే వచ్చారు. నేనేదో ఆధిక్యత కోసమే రాలేదు, నా గొప్పల కోసమే రాలేదు, నా పేరు కోసమే రాలేదు. నేను ఇంత చేశానని నన్ను నేను పొగుడుకోవడానికి, చెప్పుకోవడానికి రాలేదు. ఇన్ని మీటింగులు జరిగించాను, ఇంతమందికి బాప్తిసం ఇచ్చాను, ఇన్ని సెమినార్లు నేను పెట్టాను అని చెప్పుకోవడానికి రాలేదు నేను. ఆయన చెప్పమన్నాడు కాబట్టే నేను మీ దగ్గరికి వచ్చాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనకి ఇచ్చినటువంటి వర్తమానాన్ని దీనులమై ప్రకటించాలే తప్ప దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయంతో ఉండకూడదు. 3 లక్షణాలు మనం చూచాం. ప్రభుచితమైతే ముందున్నటువంటి దినాల్లో ఎప్పుడైనా బర్నబాస్ అన్న గారు నాకు అవకాశం ఇస్తే మరొకసారి మిగతా 4 సంగతులు కూడా ధ్యానించాను. ఎందుకంటే సమయం అయిపోయింది, 6 గంటలు అవుతూ. నేను 6:30కు ఇంకొక జూమ్లో కూడా మాట్లాడాలి. ఇవి ఎలా ఉంటాయంటే ఉంటే అతివృష్టి, లేకుంటే అనావృష్టి అన్నట్టు ఉంటుంది. అవకాశం ఇస్తే అందరూ ఒకటే రోజు చెప్తారు. నిన్న రాత్రి 9 గంటలప్పుడు బళ్ళారి నుండి సహోదరుడు అనిల్ గారు, సహోదరుడు సునీల్ గారు, నేను రాత్రి 9 గంటలకు 9 నుంచి 10 గంటల వరకు కూడా ఒక జూమ్లో మాట్లాడు. మళ్ళీ ఉదయం 5 గంటలకు బర్నబాస్ అన్న గారు ఆహ్వానించారు. ఇప్పుడు మళ్ళీ 6:30కు యునైటెడ్ ప్రేయర్ వారియర్స్ ద్వారా వాళ్ళు దాంట్లో కూడా మాట్లాడారు. ఇలా ఒకటేసారి మూకుముడిగా అన్నట్టుగా ఒకేసారి అవకాశాలు వస్తాయి. అయినా కూడా ప్రభు కృపను బట్టి దేవుడు తన ఆత్మచేత నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నా కోసమే, నా పరిచర్య కోసమే కూడా ప్రార్థన చేయండి. ఈ నెల 21, 22, 23 తారీఖుల్లో ఇంకుల దగ్గర కొనికి అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో బహిరంగ సభలు ఉన్నాయి. ఆ సభలలో నేను కూడా ఒకటిగా వర్తమానం అందించేటువంటి వాడిగా ఆహ్వానించారు. ఆ సభల కోసమే కూడా నేను వెళ్ళాలి. కాబట్టి నా కోసమై, నా పరిచర్య కోసమై, మా చిన్న కుటుంబం కోసమై, హాస్టల్లో చదువుతూ ఉన్నటువంటి మా మనుమళ్ళ కోసమై, నా ఆరోగ్యం కోసమై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి, అధ్యక్షత వహిస్తూ ఉన్నటువంటి అన్నగారికి, ఇంతవరకు ఓపికగా వాక్యాన్నిటువంటి మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. నన్ను అందరికీ వందనాలు. మరి అన్నగారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా మందించిన పెద్దలు, దేవుని సేవకులు అన్న మరి పేరుమాల జయచంద్రరావు అన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. అయితే రవి మనోహరన్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. వందనాలు బ్రదర్.
వందనాలు ప్రేమ గల బ్రదర్. మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఈ ప్రాతకాల వేళ మీ పాద సన్నిధికి మనం సమకూర్చారు. అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4480 రోజుకు మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి మా ప్రియులు సేవకులు బన్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి మా ప్రభువా. సేవలో మీరే సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కూడికను నడిపిస్తున్నటువంటి మా ప్రియులు, అధ్యక్షత వహించిన మా ప్రియులు ఆకిపోగు యేసోపుని బట్టి మేము స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కూడికలో పాటలు పాడిన వారిని బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసిన వారందరిని బట్టి మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా చక్కని సందేశాన్ని అందించినటువంటి మా ప్రియులు పెద్దలు జయచంద్రరావు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. అవును తండ్రి, ఆమోస్ గ్రంథంలో ఆమోస్ యొక్క జీవిత లక్షణాలు మాకు వినిపించారు. భారం వహించువాడు, తెకోవాకు సంబంధించిన వాడు, పశువుల కాపరి ఉన్నాడు అని 3 పాయింట్లు మాకు వినిపించారు. ఇంకా అనేకం ఉన్నాయి. మరొకసారి మీ దాసుని సిద్ధపరిచి ఆత్మస్థానాన్ని గురించి మా మధ్యకు తీసుకురమని వేడుకుంటున్నాం. ఈ నెల మరి మా ప్రభు పరిచర్య ఉన్నది. 3 రోజుల మరి వాక్య పరిచర్య ఉన్నది. మీరే మంచి ఆరోగ్యమును, బలమును, శక్తినిచ్చి జ్ఞానముతో నింపి పశుధాత్మ సహాయంతో అక్కడ చక్కగా వాడబట్టు కృషి చూపించి వేడుకుంటున్నాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మేమందరం కూడా సంఘాల్లో భారం వహించేవారుగా ఉండాలని మీరు హెచ్చరించారు. మరి మా ప్రభు సంఘంలో ఉన్న పరిచర్యలు అనేకం ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మేము మా ప్రభు ఉత్సాహంగా పాల్గొని అనేకులకు మాదిరిగా ఉండి మీరు అక్కడ కొరకే సిద్ధపడినట్లు కృషి చూపించి వేడుకుంటున్నాం. ఈ ఉదయం మా ప్రభు మీ పాదసందులో మేము మరి మా ప్రభు చేరి వచ్చి విన్న వాక్యం బట్టి మీ స్తోత్రం తెలుస్తున్నాం. వినటం మాత్రమే కాదు, వాటిని నిర్వహించి మీ నామం మహింపరచబడినట్టు కృప చూపించమని, ముఖ్యంగా వాక్యం అందించిన మా ప్రియులు జయచంద్రరావు గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రాణప్రేంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. 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 ప్రార్థించినటువంటి రవి మనోహర్ అన్న గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నా. వందనాలు. సమయంలో మరి 4480 రోజులు దేవుడు మనకిచ్చిన మరి కృపను బట్టి లేదా ఆయన ఇచ్చిన ఆయుష్ కాలం బట్టి స్తోత్రాలు దేవునికి. మరి ఈ దినంలో మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి మరి జనార్దన్ అన్న గారికి, దేవుని సేవకులు, అలాగే పాట పాడి వినిపించినటువంటి రాజారావు అన్న గారికి, అలాగే మరి వాక్యం కొరకు ప్రార్థించిన పెద్దలు పాల్ శ్రీరామ్ అంకుల్ గారికి, అలాగే వాక్యం అందించినటువంటి మరి దేవుని సేవకులు పెద్దలు మరి పెరుమల్ల జయచంద్ర అన్న గారికి, అలాగే వాక్యము కొరకు చివరి ప్రార్థన చేసినటువంటి రమణ అన్న గారికి ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరికి, జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామవందనాలు తెలియజేస్తున్నాం.